ముందు శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. శ్రీనివాసరెడ్డి గారు మీరు వింటా ఉన్నారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రధాని కూడా అదే మాట్లాడారు. అంటే ఇది రెండు వైపులా పదునున్న కత్తి అని. ఈ సన్ మైక్రో సిస్టమ్ వినోద్ కోస్లా ఏమంటారంటే విద్య, వైద్యం, న్యాయ సహాయం వీటికి ఇప్పటిదాకా లక్షలు ఖర్చు పెట్టి కొన్ని సందర్భాల్లో కోట్లు ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఇవన్నీ చాలా తేలిగ్గా సామాన్యులకు అందే అవకాశం ఏఐ ద్వారా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ లక్షల మంది ఇప్పుడు ఒక టీచరు పాఠం చెప్పినట్టు బ్రహ్మాండంగా టీచర్ కంటే ఎఫెక్ట్గా వాళ్ళు అనేది ఏంటంటే సంపాదన కోసం మనిషి ఇప్పటిదాకా ఏమేం చేస్తున్నాడో అవన్నీ మనిషి కంటే అద్భుతంగా ఏఐ చేయగలదన్నది వాళ్ళకి క్రమంగా ఎక్స్పర్ట్స్కి అర్థమవుతూ వస్తున్న పరిస్థితి. సో ఒక టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇప్పటికే ప్రజలు డాక్టర్ గారు ఏదైనా మందులు రాస్తే గూగుల్లో కొట్టి ఈ మందు దేనికని చూసుకునే పరిస్థితికి వచ్చారు. రేపొద్దున వాళ్ళ సిమ్టమ్స్ చెప్పేసేసి ట్రీట్మెంటు ఒక ఏఐ టూల్ని అడిగితే ఈ వైద్య రంగంలో ఉన్నవాళ్ళు అది మంచిదా కాదా, అలాగే జ్యుడిషియరీ ఓ పెద్ద కేసుకి సంబంధించి మొత్తం జడ్జి గారి ముందు ఫైల్ ఎట్లా పెట్టాలన్నది తయారు చేసే పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇలా ప్రతి రంగం, ఒక రంగం అని కాదు. ఇవాళ ఒకప్పుడు ట్రాన్స్లేటర్స్ అనేది ఒక ఉద్యోగం మనకు తెలుసు, ఇంగ్లీష్లో రాస్తే దాన్ని తెలుగులోకి. ఇవాళ స్క్రిప్టే కాదు మాటలు కూడా క్షణాల్లో ట్రాన్స్లేట్ అయిపోయి వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఈ బ్యాక్డ్రాప్లో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం సరే ఒక సదస్సు నిర్వహిస్తుంది. బహుశా ఇట్లాంటి ప్యూర్ టెక్నికల్ వాటి మీద పార్లమెంట్లో లోతైన చర్చ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఏదైనా ఒక స్టాండింగ్ కమిటీ కానీ ఒక పార్లమెంటరీ స్పెషల్ కమిటీ వీటి మీద లోతుగా నిపుణులు ఉన్నారు. అన్ని పార్టీలో అద్భుతమైన ఐటీ రంగ నిపుణులు కూడా ఉన్నారు, బయట నుంచి కూడా తీసుకోవచ్చు సపోర్ట్. అలా ఏదైనా కసరత్తు చేయాలా లేదు అంటే అవకాశాలు పోతాయని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్తున్నారు. సార్ ఎలా అర్థం చేసుకోవాలి? గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారికి, హెచ్ఎంటీవీ ప్రజానీకానికి, అదేవిధంగా శంకరరావుల రవికుమార్ గారికి, మరి టెక్నికల్ ఎక్స్పర్ట్ రాధాకిషోర్ గారికి చెప్పండి సార్. ఇక్కడ ఒకటండి, ఇప్పుడైతే నిన్నటి నుంచి ఢిల్లీ వేదికగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 అనేది ఒక 5 రోజుల పాటు సదస్సు స్టార్ట్ అయింది. దాని సందర్భంగా మనం చర్చ పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ. కృత్రిమ మేధ అంటే మనిషి మనది మేధ. కృత్రిమ మేధ అంటే ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో ఇన్పుట్ బేస్ చేసుకుని అది కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా తయారయ్యేది, ఆర్టిఫిషియల్ గా మనకు అవుట్పుట్ ఇచ్చేది కృత్రిమ మేధ. సో జనరల్ టెక్నికల్ కాకుండా జనరల్ అబ్జర్వేషన్ కనుక మనం మాట్లాడుకున్నట్టు, సో దీనికి సంబంధించి ఏంటంటే రకరకాల టెక్నాలజీలు వచ్చినాయి. ఇందాక మీరు అన్నట్టుగా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మరి విద్య గాని, వైద్యం గాని, న్యాయ సేవల రంగంలో కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా స్పీడ్ గా పోయింది. ఒకప్పుడు మనకు గూగుల్ ఉండే, గూగుల్ ఏది కొట్టినా వచ్చేది. గూగుల్ కంటే ముఖ్యంగా చాట్ జీపీటీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో మన ఏదన్నా ఒక ఊహిజ్ మధ్య శ్రీనివాస్ రెడ్డి అని మనం పర్ప్లెక్సిటీ కొట్టినా కూడా ఏదైనా కొట్టంగా అల్లించామంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటైర్ గ్లోబ్ ఉన్నది ఎక్కడెక్కడో తీసుకొచ్చేది మన ముందర ఒక విత్ ఇన్ ఒక 1 minute 30 seconds లో తీసుకొచ్చి. సో ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యపడుతుంది. అంటే గూగుల్ కంటే ఇంకా స్పీడ్ గా ఇది పనిచేస్తుంది. సో దీనికి సంబంధించినది కూడా ఒక రకంగా ఏంటంటే దీని మీద ఏంటంటే సవాళ్ళు ఉన్నాయి దీనికి. ఇప్పుడు దీని వల్ల ఏంటంటే బీపీఓ, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబులు కావచ్చు, దీనికి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబులకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఇప్పుడు చర్చ నడుస్తుంది. సో మన టాపిక్ కూడా అదే. ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. సహజంగా 50% జాబులు వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకంటే మానవులు చేసే పని కృత్రిమ మీద అది సులభంగా, చౌకగా, తక్కువ టైంలో, ఎక్యురేట్ గా, తక్కువ డబ్బులతో చేయగలుగుతుంది. ఇప్పుడు యువత ఏం చేయాలంటే, నేను చెప్పేది యువత ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇందాక కిషోర్ గారు చెప్పినట్టుగా దానికి సంబంధించిన దాని మీద వీళ్ళు టూల్స్ నేర్చుకోవాలి. దానికి సంబంధించిన మీద విషయ పరిజ్ఞానం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫేక్ చూస్తున్నాం. డీప్ ఫేక్ అంటే డీప్ సంబంధించినటువంటి ఆ టెక్నాలజీ ఒకటి వచ్చింది. అంటే డీప్ లెర్నింగ్ ప్లస్ ఫేక్, 2 పదాలతోటి డీప్ ఫేక్ అని ఒక వర్డ్ ఉంది. మనం చూస్తున్నాం, టీవీలో చూస్తుంటే, మన రీల్స్ లో చూస్తా ఉంటాం. రీల్స్ లో చూస్తే ఒక చిన్న అమ్మాయి ఏమో డాన్స్ చేస్తా ఉంటది. నాకు ఒక ఆయన తీసి చూపించారు, చూడండి రెడ్డి గారు ఈ అమ్మాయి అంటే డాన్స్ చేస్తుందంటే నేను చెప్పాను ఆమె అమ్మాయి కాదండి బొమ్మ అది అని. అంటే కంప్యూటర్ అంటే లేదంటే ఎందుకు మీరు నిన్న కాదు సార్, ఈ క్రికెట్ కి సంబంధించి చాలా వైరల్ అవుతుంది. ఎవరు ఐరా అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ గాలిని క్రియేట్ చేశారు, లక్షల మంది ఫాలోవర్స్ తయారయ్యారు, గందరగోళం ఒకటి నడుస్తా ఉంది. అవును, అంటే మనకు చూస్తే ఎట్లుంటుందంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారైనటువంటి బొమ్మ కూడా సేమ్ మనిషిలాగానే కనిపిస్తుంది. అయితే నేనేమంటున్నాను, హెచ్ఎంటీవీ ప్రజానికం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మల్ని మనం ఒకటి గమనించాలి. ఈ కన్నురెప్పల కదలికలు గాని, పెదాల కదలికలు కానీ, బాడీ మూవ్మెంట్స్ కానీ మనం నిశ్చితంగా పరిశీలిస్తే అప్పుడు మనకు అది ఏఐ తోటి క్రియేట్ చేసింది, రిజనరేట్ చేసిందని అర్థమవుతుంది. సో అది మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు మధ్య శ్రీనివాస్ రెడ్డిని నన్ను పోలిన వ్యక్తిని క్రియేట్ చేసి నేను మాట్లాడుకున్నా మాట్లాడిందని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల
ఏది నిజమో ఏది అబద్ధమో అని తెలుసుకునే పరిస్థితి కష్టంగా ఉంది. ఇవాళ మాటలు మొన్న సినిమా చూశాను, ఏదో సినిమాలో శ్రీనివాస్ గారు పాటను కూడా, చనిపోయిన వ్యక్తి పాటను కూడా క్రియేట్ చేసి పెట్టారు. బహుశా చక్రి పాట కావచ్చు అది, సినిమా పాటలు మైబాద్ చక్రి ఆయన పాటను ఇప్పుడు రీజనరేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాటను పెట్టారు చూడండి. సో ఆయన పాటనట్టే ఉంటుంది మనకు. సో అంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఏఐకి అంత అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే యువత మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి టూల్స్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా ఏంటంటే ప్రతి దాన్ని కూడా, ఇందాక మీరు అన్నారు వైద్యుడు ఏమడిగినా కూడా మనం అన్ని గూగుల్లో చూడొద్దు. గూగుల్ ఏంటంటే అలా కొన్ని రాంగ్ ఉండొచ్చు, కొన్ని రైట్ ఉండొచ్చు. గూగుల్ ఏంటండి, గూగుల్ ఏమి ఇస్తుంది, మనం గూగుల్ ఏం పెడితే అదే తీసుకొచ్చి ఇస్తుంది. ఇచ్చేది ఎక్యురేట్ గా కరెక్ట్ అని చెప్పలేం కదా మనం. కొన్ని రాంగ్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు. సబ్జెక్ట్ టు కండిషన్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దాంట్లో అన్ని ఉంటాయని కూడా మనం అనుకోవద్దు. సో మనం ఏంటంటే ఎన్ననుకున్న ఒక లాయర్, నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని అంటే నా లెక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకంటే ఎక్కువ ఆలోచించవచ్చు, నాకంటే స్పీడ్ గా పని చేయొచ్చు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు దానికి. అంటే కోర్టులో ఎలా ఆర్గ్యూ చేయాలని చెప్పలేదు, కోర్టులో ఏం ఆర్గ్యూ చేయాలో చెప్తుంది కానీ ఎలా ఆర్గ్యూ చేయాలో చెప్పలేదు కదా. వైద్యం చేయాలో చెప్తుంది కానీ చేసి చూపించినా కూడా మనిషి చేసిన దానికాను అది దానికి ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. ఆ రోబోటిక్ టెక్నాలజీ ఏంది, దాని ద్వారా మనకి చూపిస్తా ఉన్నారు. అంటే కొద్దిగా సులభతరమైన మాట వదార్థం మనం ఒప్పుకోవాలి. సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సులభతరమైన కూడా ఎట్ ద సేమ్ టైం మానవులు కూడా దీనికి అవసరం ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే ఉన్నారో యూత్ మొత్తం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారు, నేను నా క్వాలిఫికేషన్ ఏం చేస్తుంటే జనరల్ గా డాక్టర్ మధ్య శ్రీనివాస్ రెడ్డి ఎంకామ్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం గోల్డ్ మెడలిస్ట్, పిహెచ్డి, పీజీడీసీఏ అని పెట్టుకుంటా. అని చాలా మంది అంటారు కదా, పీజీడీసీఏ ఎందుకు రెడ్డి గారు అంటే, ఒకప్పుడు చదువు లేనివాడు, విద్య లేనివాడు వింత పశువు అనేది. తర్వాత కాలంలో ఏమైందంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేకుంటే కూడా మనం ఏమి లెక్క చేయట్లేదు. ఇప్పుడు ఏమంటుంది, మళ్ళీ ఇప్పుడు ఈ కంప్యూటర్ తో పాటు ఆర్టిఫిషియల్ అంటే మళ్ళీ అదే పరిస్థితి. అంటే మనం ఏది నేర్చుకున్నా కూడా మన జీవితంలో మళ్ళీ ఏదో కొత్త విషయం ఎప్పటికప్పుడు ఒక తరానికి ఒకటి, జనరేషన్ ఒకటి వచ్చి పడుతుంది, మనకి వచ్చి చేరుతుంది. సో మనం ఇప్పుడు మాలాంటి వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ కూడా మళ్ళీ మేము కంప్యూటర్ నేను నేర్చుకున్న, అడ్వకేట్ అయినా కూడా ఒక 6 నెలల పాటు కోచింగ్కి వెళ్ళి నేర్చుకున్న సీరియస్ గా పీజీడీసీఎస్ సర్టిఫికేట్. ఇప్పుడు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మా అడ్వకేట్ గానీ కొన్నిటికి ఉపయోగం ఉంటుంది, మాకు అది కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు పిచ్చే ఆ అన్ని క్వశ్చన్లు మేము చెప్పాలంటే కూడా అన్ని మేము ఆలోచించాలి, కూడా కొంత నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటే మేము కూడా ఆటోమేటిక్ గా దాని చాట్ జీపీటీ లేకపోతే పర్ప్లెక్సిటీ ఇంకా ఏదైనా టూల్స్ ద్వారా మేము కూడా తెలుసుకొని మేము ఈజీగా అంటే ప్రజలకు ఎక్యురేట్ సమాధానం, వాళ్ళు మీరు అడిగే ప్రశ్నలకు సంజాయిషి కానీ సమాధానాలు కానీ చెప్పగలుగుతాం. రైట్ సార్.